వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్, ఇవాళ అయితే మీకైతే దొండకాయ ఫ్రై అయితే వెరైటీగా చూపించబోతున్నాను. చూపిస్తాను, వచ్చేయండి. ఇవాళ మా గ్యాస్ అయితే అయిపోయింది. గ్యాస్ అయిపోతే మాకేం ఇబ్బంది అయితే ఉండదు. ఇంకా చిన్న బండి అయితే చెప్పాను కదా, ఆ వారిది బ్యాచిలర్ లైఫ్ ఉంటుంది ఇది. అంటే బ్యాచిలర్ లైఫ్ అంటే మా వస్తారు కదా మామూలుగా ఊళ్ళకి వెళ్ళేటప్పుడు ఈ గ్యాస్ బండి అనేది వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఆ లాడ్జింగ్లో పెట్టుకుని వంట గంట చేసుకుంటారు, చూసారా. ఇప్పుడైతే అవన్నీ కరివేపాకు ఇంకా అన్నీ వేసాను. అయితే దొండకాయ అయితే ఒకవేళ ఇదైపోయినా కూడా ఏం ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మాకు ఇది ఉంది కదా రైస్ కుక్కరు, అంటే ఏం ఇబ్బంది ఉండదు. ఇది చూడండి, మరి పసుపు అయితే హాఫ్ అయితే వేసుకున్నాను. వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసిన తర్వాత మూత అనేది పెట్టుకుంటే మీకు బాగా మగ్గుతుంది. చూసారా ఎలా. ఎందుకంటే ఆల్రెడీ నేను చాలా కర్రీ చేశాను. ఎందుకంటే మా వారైతే ఆయనకి ఎప్పటికప్పుడు అలా ఫ్రెష్గా ఉంటే తింటారు ఆయన. ఇంకా సరే అందుకని అయితే ఇవాళ శుక్రవారం కదా, నమాజ్కి టైం అయిపోతుంది. ఇంకా అందుకని మీకు చూపిస్తాను మనం ఏమేం చేస్తాను. ఈ దొండకాయ ఫ్రై కూడా చూసేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. అదికి నాకు భయం వేస్తుంది, ఎందుకంటే ఇది పైగా ఉంది కదా, ఎక్కడ మీద పడిపోద్దా అని. చూసారా నా సిలిండర్ ఎంత బాగుందో, చిన్నది. ఇంకా వాళ్ళు ఏమేమి కర్రీ చేసారో చూపిస్తాను, వచ్చేయండి. అంటే గుడ్డు పొరటే చేశాను, ఇదిగోండి. చూసారా ఎంత బాగుందో. ఇంకా రైస్ అయితే బియ్యం కడిగి పెట్టాను. ఇంకా పప్పు చారు. చూసారా, ఇదేంటి ఇంత బ్లాక్గా ఉందని అయితే అనుకోవాలండి. ఇదైతే నిన్నటిది పప్పు చారు. ఇంకా అంతేనండి. చూడండి ఒకసారి. ఈ బండ మీకు కావాలి అనుకుంటే నీకు లింక్ అప్లోడ్ చేసేస్తాను, చూసేయండి. ఎవరికన్నా కావాలంటే. నేనైతే 500 తీసుకున్నాను, అప్పుడు తక్కువలో తీసుకుని. మా వారైతే అంటే ఆయన బయట ఫుడ్ తినలేరు కదా, ఇంకా అందుకని అయితే మనం సిమ్లో ఇదిగా తగ్గించుకోవడానికి ఇక్కడ పెంచడానికి ఉంది. మీకు కావాలంటే తగ్గించుకోవచ్చు, లేదంటే ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. చూసారమ్మంట నేను తక్కువ పెట్టాను, ఎందుకంటే ఎక్కువ అయితే మాడిపోతుంది. 50 minutes ఆగాను కదా, చూపిస్తాను మీకు ఫ్రై ఎలా అయిందని. చూడండి ఎంత బాగా కుక్ అయిపోతుందో. చూసారా, స్మెల్ కూడా భలే వస్తుంది. ఎందుకంటే నేను ఏమేమి వేస్తానంటే పప్పు దినుసులు అవన్నీ వేస్తారు కదా, మామూలుగా అందరూ వేసేదే కదా, మనం వేసేది అంతే కదా. ఇంకా సరే అని అయితే మీకు ఇంకో వీడియో చెప్పండి. రాత్రి అయితే నేనైతే పురాణాపుల్లో సొందలు జరుగుతుంది, అదే దర్గా వాళ్ళది. వెళ్ళాను, చాలా బాగుంది అసలు దర్గా. ఆ సొందల్లో నేను వెళ్ళి మామూలుగా జాయిన్ అయ్యి కాసేపు అయితే కూర్చొని 50 minutes అయితే దువా అయితే చేసుకొని వచ్చేసాను. ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా మీకు ఆల్రెడీ పెట్టాను కదా వీడియో, మీకు పెట్టాను కదా కింద బెజిల్ నట్స్ తెచ్చుకున్నానండి. బెజిల్ నట్స్ నేను చెప్తున్నాను అంటే చాలా మంచిది. బెజిల్ నట్స్ మనకి థైరాయిడ్ ఉప్పైంది ఎక్కువైనా, వాళ్ళకి థైరాయిడ్ తగ్గట్లేదు అన్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే తప్పగా చూడండి. ఎందుకంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ అలాగే నాకు తెలియదు, మా వారు చదువుకున్నారు కదా, ఇంకా ఆయన నాలెడ్జ్ ఉంటుంది కదా, ఇంకా ఆయన అయితే తెచ్చారు. ఇది తెచ్చిన తర్వాత ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను తినడం. కంట్రోల్గా అయితే వచ్చేసింది థైరాయిడ్. ఇంకా అందుకని అయితే నేను మళ్ళీ సలహా తీసుకొని అయితే ఇంకా మేడం దగ్గర సలహా తీసుకున్నాను. ఇదైతే వాడితే నీకు మంచిది, ఇంకా తగ్గిపోద్ది, నార్మల్ వస్తుంది అని అయితే అన్నారు. ఇంకా నాకు ఎప్పుడే తగ్గిపోయింది, ఇంకా మీకు తినక్కలేదు. కానీ నాకైతే బీటా హెచ్జీ అది అంటారు కదా, అదైతే తగ్గింది నాకు కొద్దిగా హార్మోన్. ఇంకా అది కొద్దిగా తింటే ఎక్కుతుందని మా సలహానే ఇంకా ఇప్పుడు కొద్దిగా రోజుకొకటి తింటున్నాను. మీకు కావాలంటే కింద ఆల్రెడీ చెప్పాను కదా, లింక్ అప్లోడ్ చేసేస్తాను, చూడండి. వాళ్ళు చూసేమని. మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేసేయండి. ఇంకేనండి నా వీడియో వచ్చిందా లేదంటే కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.